అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉన్న అన్ని స్టేషన్స్ ఇన్స్పెక్షన్ మనం చేస్తాము. సో ఇన్స్పెక్షన్ భాగంగా 2022, 23, 24లో నమోదైన కేసెస్ పురోగతి ఏంటి? కేసెస్ ట్రెండ్ ఏంటి? అంటే ఈ స్టేషన్‌లో వివిధ విలేజెస్‌లో ఎట్లాంటి క్రైమ్ రిపోర్ట్ అవుతోంది. ఆ ట్రెండ్ స్టడీ చేయడం జరుగుతుంది. సో ఇన్వెస్టిగేషన్ ఏ స్టేజ్‌లో ఉన్నాయి? అంటే దేనికోసం పెండింగ్ ఉన్నాయి? వేరే డిపార్ట్‌మెంట్స్ నుంచి ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా? ఇది కూడా డిస్కస్ చేయడం జరిగింది. వా పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్‌లో అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ తక్కువనే ఉన్నాయి. ఎస్ఐ గారు అన్ని కేసెస్ దర్యాప్తు చేసి చార్జ్ షీట్ అప్పటికప్పుడు వేస్తున్నారు. బట్ మనం ట్రెండ్ చూస్తే ఇక్కడ సమ్‌హౌ సూసైడ్ కేసెస్ చాలా ఎక్కువున్నాయి. సూసైడ్ అంటే ఈ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల, అప్పుల వల్ల, హెల్త్ ఇష్యూస్ వల్ల ఈ పురుగు మందు తాగి సూసైడ్ కేసెస్ ఎక్కువున్నట్టు మనం గుర్తించాము. దీనికి ఆహ్, ఆహ్, విలేజ్ లెవెల్‌లో ఇగ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేద్దామని మనం అనుకున్నాము. దీంతో పాటు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా ఏమున్నాయో అవి కూడా డిస్కస్ చేయడం జరిగింది. రూరల్ ప్రాంతంలో చిన్న చిన్న డిస్ప్యూట్స్ చిన్న చిన్న గొడవలు ల్యాండ్ డిస్ప్యూట్స్ కావచ్చు, అక్కపక్క ఇంటి మధ్య డిస్ప్యూట్స్ అలాంటివన్నీ ఉన్నాయి. అవి కూడా ఆ ఇష్యూస్ లా అండ్ ఆర్డర్ ఇష్యూగా మారకూడదని ఎలా చేయాలి? ఏం చేయాలి? బైండ్ ఓవర్ చేయాలా? లేదా మీటింగ్ పెట్టి అవన్నీ సాల్వ్ చేయాలా? వివిధ డిపార్ట్‌మెంట్స్ అంటే ఒక్కొక్కసారి రెవెన్యూ దగ్గర, సర్వే దగ్గర పెండింగ్ ఉంటాయి. అవి కూడా ఎలా ఆహ్, ఆహ్, మనం దృష్టి సారించాలని కూడా అనుకోవడం జరిగింది. దీంతో పాటు స్టేషన్ రికార్డ్స్ ఏమున్నాయి? దాదాపు ఒక 60 రికార్డ్స్ ప్రతి స్టేషన్‌లో రిజిస్టర్ అది మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో, అన్ని రికార్డ్స్ కూడా మనం చెక్ చేసాము. జిల్లా మొత్తంలో మనం గాంజా మీద ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. యాంటీ గాంజా బీట్స్ అని సెపరేట్‌గా మనం మార్చేస్తున్నాము. ఇటీవల ఇక్కడ కూడా 2 కేసులు మనం నమోదు చేయడం జరిగింది. ఒక కేసులో ఆల్‌మోస్ట్ ఎంత 80 కేజీసా? ఆల్‌మోస్ట్ ఒక 80 కేజీస్ ఆటోలో వెహికల్ చెకింగ్ చేసుకున్నప్పుడు పట్టుకోవడం జరుగుతుంది. మెయిన్‌లీ కాకినాడ జిల్లాకి చూస్తే 2 రకం. ఒకటి మనకి హైవే ఒక 80 కిలోమీటర్స్ ఉంది కాబట్టి ఏజెన్సీ ఏరియా నుంచి బయటికి ఎవరైనా తీసుకెళ్తా ఉంటే ఇక్కడ ట్రాన్సిట్ చేస్తారు. తర్వాత లోకల్ కన్సంప్షన్. సో, 2 వైపున మనం స్పెషల్ టీమ్ పెట్టి పట్టుకోవడం జరుగుతుంది. మీకు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మా దృష్టికి తీసుకొస్తే మనం కూడా ఆళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. దీంతో పాటు ఆహ్, స్కూల్స్, కాలేజెస్‌లో లార్జ్ స్కేల్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ కూడా మనం స్టార్ట్ చేసాం ఆల్రెడీ. రీసెంట్‌లీ డ్రగ్స్ వద్దు బ్రో అనే ఒక ఆహ్, ఆహ్, నినాదంతో అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేసాము. ఈ ద్వారా ఈ డ్రగ్స్ వల్ల లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఏముంటాయో, ఎలా లైఫ్ పాడైపోతుంది, స్టూడెంట్ లైఫ్ పాడైపోతుంది, అవన్నీ పిల్లలకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో, ఒకవైపు అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్, ఒకవైపు గట్టిగా మనం ఎన్ఫోర్స్‌మెంట్ 2 చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.